ఈ ఇల్లు నేను మధ్యలో ఒకసారి వచ్చాను, ఇల్లు కడుతుండగానే ప్రార్థన చేసి వెళ్ళాను. అప్పుడు నవ్వుతూ ఉన్నాను, ఏం చేయాలి చూసినప్పుడు నా కుమారుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. అంతకంతకు తేజరిల్లును అన్నట్టుగా పరిపూర్ణం అయిపోయింది అనిపించింది నాకు. దేవుని స్తోత్రం. వారిని చూసి ఎప్పుడు ముచ్చటిస్తూ ఉంటారు, నమ్మకమైన వారు. విశాఖపట్నంలో ఉండేటప్పుడు మా మినిస్ట్రీలో చాలా నమ్మకమైన వారు. నా రథాసారథి కూడా మావాడే. దేవుని స్తోత్రం. ఒకసారి విజయవాడ వెళ్ళినాం 4 వీలర్ మీద. నేను ఒకసారి డ్రైవ్ చేస్తాను అన్న ఇవ్వు అన్నాను. లేదా మీరు రెస్ట్ తీసుకుంటే అంటే తను ఎంత కష్టమైనా మనసులో ఉంచుకొని పనిచేసే ఒక వ్యక్తిత్వం కలిగిన కుమారుడు. మరి అలాంటి కుటుంబాన్ని బట్టి దేవునికి వందనాలు, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ ఇంటిని జ్ఞానము చేతనే కట్టాడు. జ్ఞానము ఉంటేనే కట్టగలరు. ఇల్లు కట్టాలంటే అంత విషయం కాదు. అంటే పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, ఆ సంగతి తేలిపోతున్నట్టు ఉంటారు. మరి ఎందుకంటారంటే తర్వాత నాకు అర్థమైంది. నేను ఇల్లు కట్టుకున్నాక నా కూతురికి పెళ్ళి అయ్యాక ఇన్ని కష్టాలు ఉంటాయని. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సామెతల గ్రంథం 24:3 ప్రకారం జ్ఞానవంతుడు, సామెతల గ్రంథం 24:3 జ్ఞానము ద్వారా ఇల్లు కష్టపడుతుందట, స్థిరపరచబడుతుందట. దేవునికి స్తోత్రం. జ్ఞానము వల్ల, జ్ఞానం లేని ఇల్లు అడ్డదిడ్డంగా కడతారు. జ్ఞానం ఉండదు ఎలా కట్టుకుంటారు. దేవుని స్తోత్రం. అరే చిన్న స్థలంలో వారికి ఏది అవసరమో అలాగా సెట్ చేస్తున్నాడు. నేను ఆ గేట్ పెట్టినప్పుడు వచ్చినాను, బాగా సెట్ చేసిన ఆయన అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము వలన ఏమవుతుందట, ఇల్లు కట్టబడుతుంది. ఇప్పుడు కట్టబడింది ఇల్లు, ఇప్పుడు ఇది ఆశీర్వదించబడాలి. అదే కదా, ఆశీర్వదించబడాలి. ఎవరి ద్వారా ఆశీర్వదించబడాలంటే ఇంట్లో వాళ్ళ వల్ల ఇల్లు ఆశీర్వదించబడాలి. నాకు వెంటనే ఇందాకే వచ్చాక వాక్యం చెప్పమనంటే జ్ఞాపకం వచ్చింది. యోసేపు వల్ల ఇల్లు ఆశీర్వదించబడిందట. వారి ఇల్లు, ఎవరిల్లు? బయటోడి ఇల్లు కూడా. ఆ 39వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం, 39వ అధ్యాయం 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనంతటి మీదను అతడు విచారణకర్తగా నియమించిన కాలం నుండి యెహోవా యోసేపు నిమిత్తము ఎవరి నిమిత్తమట? యోసేపు నిమిత్తం, ఒక వ్యక్తి నిమిత్తము ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడాలంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఆయన ప్రమాణం చేస్తాడు. ఈ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. మన మేరీని బట్టి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జాషువాని బట్టి ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఎందుకు ఆశీర్వదించబడుతుంది అంటే వారు ఆశీర్వదింపబడిన దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే ఆశీర్వదించే దేవుడు. వారు ఆరాధించే దేవుడు ఎవరంటే సకల సృష్టికి కారకుడైన ఆ సృష్టికర్తను ఆరాధించే వారు పాడైపోరు. ఆ సృష్టికర్తను ఆరాధించేవారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. వారు దినదినము తేజరిల్లుతారు, అంతకంతకు తేజరిల్లుతారట. దేవుని స్తోత్రం. అంతకంతకు తేజరిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వారు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతారు, బయటికి వెళ్ళేటప్పుడు దీవించబడతారు. చదువుకున్నాం 28వ వచనం. దేవుని స్తోత్రం. ఈ వచనాలు మీ ఆశీర్వాదాలుగా మార్చబడుతూ ఉన్నాయి. మీరు దీవించబడడానికి కారణం మీరు ఆరాధిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆ దేవుని ప్రకటిస్తుంటే, ఆ దేవుని కనపరుస్తుంటే, ఈ గృహము నుండి మీరు రక్షణ సునాదాలు వినిపిస్తుంటే మీరు ఆశీర్వదించబడుతుంది. నేను ఒకనాడు విశాఖపట్నంలో చాలా చిన్న స్థితిలో నుంచి ఉన్న వ్యక్తిని. చిన్న రేకుల చెట్లో ప్రారంభమైంది. ఈరోజు విశాఖపట్నంలో 3 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టి ఒక పెద్ద మందిరము కట్టి ఆరాధిస్తూ ఉన్నాను. అంత మాత్రం కూడా చిన్నదాన్ని ఒక ఆశ్రయభవంగా మార్చినాడు. ఇక్కడ దాకమల దగ్గర విజయవాడ ఒక మందిరం పెట్టడానికి దేవుడు ఆశీర్వదించినాడు. ఎలా ఇది సాధ్యం అంటే మన గృహం నుంచి రక్షణ సునాదాలు వెళ్ళాలి. నేను ఇంటిలోనే ముందు సేవకుని కాదు, ఘనమైన సువార్తికరణ చేయాలని నా చిన్ననాటి కోరిక. అది చేస్తూ ఉంటే దేవుడు అలాగా ఆశీర్వదించినాడు. నేనంటాను, మీరు ఆశీర్వదించబడాలంటే ఈ గృహంలో నుంచి రక్షణ సునాదాలు వెళ్ళాలి.
ఈ రక్షణ సునాదాలు మీ ఆశీర్వాదాలు కొలమానం. మీరు ఎలా ఆశీర్వదించబడతారంటే మీ పొలంలో ఆశీర్వదించబడతారు, మీ పిండి పిసికే తొట్టి ఆశీర్వదించబడుతుంది. ఇంట్లోకి వచ్చిన వారందరూ రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. మీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, సకల జాతులకు దేవుడైన యేసు ప్రభు వారు చెప్తున్న మాట, ఈ ఆశీర్వాదం ఐశ్వర్యంగా మారుతుంది. దేవుని స్తోత్రం. ఇది ఆశీర్వాదముగానే కనబడింది ఈ రోజు. రేపు ఇది ఐశ్వర్యముగా మారాలి. యేసు నామములో అలాగ దీవించబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ వెంట ఉండే కార్యము జరిగించును గాక. మీ బిడ్డల ఆశీర్వాదము నా పరమ తండ్రి ఇచ్చాడని చాటుదురు గాక. బానిసత్వంలో ఉన్న ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు నడిపించి ఆశీర్వదించిన దేవుడు, ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు, ఈ రోజు దేవుడు మీ ఇంట్లో కూడా అదే జరగబోతుంది. దేవుని స్తోత్రం. నా ప్రియమైన సహోదరుడా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బాలాకులు అంటాడు, శపించమని ప్రజల మీద పంపించచ్చు, కానీ ఆ శాపాన్ని ఇందాక అయ్యగారు జ్ఞాపకం చేస్తున్న జ్ఞాపకం వచ్చింది. బీలాము బయలుదేరాడు, కానీ దేవుడు దాని శాపాన్ని ఏం చేసినాడు? అది ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఎవరైనా మీ ఒకవేళ సమాజంలో ఈ ఇంటిని ఎవరైనా శపిస్తే అది ఆశీర్వాదకరంగా మారును గాక. ఏడ్చేవాళ్ళు ఇది ఇంటిని చూసి ఆనందించింది గాక. దేవుని స్తోత్రం. ఇంటి మీద ఇందాక తల్లి ప్రార్థన చూస్తుంటే ఇంటి మీద ఏ దృష్టి పడకూడదు? దుష్టుల దృష్టి పడకూడదు. దుష్టుల దృష్టి ఆశీర్వాదకరంగా మారును గాక. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన తండ్రి మిమ్మల్ని అలాగే ఆశీర్వదిస్తాను. నన్ను దీవించిన దేవుడు. ఈరోజు నేను ఆశీర్వదించబడ్డాను. మీరు కూడా ఇంకొను ఆశీర్వదించబడతారు. సమయం అయిపోయింది. నేను ప్రసంగం చేయడానికి లేదు. శుభవచనాలు మాత్రం నిలబడ్డాను, శుభవచనాలు పలికాను. మీరు అలాగే దీవించుదురు గాక. ఈ సమయం ఇచ్చిన స్థానిక దైవజనులు వారి బట్టి నేను చాలా అంబులు, చాలా తగ్గించుకున్న మనసు, వారి బట్టి సంతోషిస్తుంటాను. అప్పుడప్పుడు ఎక్కడైనా కనబడితే చిరునవ్వు, చక్కటి చిరునవ్వుతో కనబడుతున్నప్పుడు చాలా సంతోషిస్తాను. మా బిడ్డడు ఆ మందిరంలో ఎదుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ స్థానిక దైవజనులందరికీ నా నిండు వందనాలండి. దేవుడి కృప. చక్కని శుభవచనాలు పలికి ప్రభాన్ని ఆశీర్వదించిన దైవజనులు ఆంధ్రశ్రీ గారికి ప్రత్యేక వందనాలు. సమాలో సిస్టర్ శాంతి ప్రార్థన చేస్తే మరి